ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను మీతో షీన్ నుంచి నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ని షేర్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో చాలా షీన్ హాల్స్ చూసుంటారు, బట్ అవన్నీ కూడా క్లోదింగ్ రిలేటెడ్వే ఉంటాయి. కానీ ఈసారి నేను క్లోదింగ్ ఐటమ్స్ కాకుండా షీన్లో వేరే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేశాను. వాటికి సంబంధించి ఆ కాస్ట్కి అవి రీజనబులా కాదా, కాస్ట్ ఎంత పడింది అండ్ వాటి బేసిస్ మీద నేను మీకు రేటింగ్తో సహా ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటున్నట్లయితే ఏ ఐటమ్స్ బెస్ట్ అండ్ ఏ ఐటమ్స్ కొంచెం క్వాలిటీ వైజ్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇలా అంతా కూడా ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది కదా. అందుకని ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో స్పాన్సర్షిప్ కానీ కొలాబరేషన్ వీడియో కానీ కాదండి. ఇందులో నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను నా మనీతో పర్చేస్ చేసిన ఐటమ్స్ అండ్ నేను మీకు ఇందులో హానెస్ట్గా నా ఒపీనియన్ని నేను చూసినప్పుడు నాకు ఐటమ్ క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ ఎట్లా అనిపించింది, మోడల్ వైజ్ కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అన్ని కంపేర్ చేసి దాని బేసిస్ మీద రేటింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఐటమ్స్ ఏంటి అది చూసేద్దాము మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా నాకు ఈ ప్యాకేజింగ్ లో వచ్చాయండి. ఇంత పెద్ద బాక్స్ లో వచ్చాయి మొత్తం కూడా. ఇందులో బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, చెప్పలు ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐటమ్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ నాకు కనిపిస్తున్న ఐటమ్, ఈ బాక్స్ లో నాకు వచ్చిన ఫస్ట్ ఐటమ్ ఈ నెయిల్ క్లిప్పర్స్ సెట్ అండి. ఇందులో 12 పీసెస్ ఉంటాయి. సో ఓపెన్ చేసి క్వాలిటీ వైజ్ ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన ప్రైజెస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు, అండ్ వీటి ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను షేర్ చేస్తాను. మోస్ట్లీ అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను, అన్లెస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనుక షేర్ చేయలేను. సో వీటిల్లో చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్ని వచ్చాయి నాకు. అండ్ ఈ పౌచ్ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఈ ఐటమ్స్ అన్నిటికి డస్ట్ అది పడకుండా నీట్ గా చక్కగా స్టోర్ చేసుకోవడానికి అది బాగుంది, క్వాలిటీ వైజ్ బాగుంది. అండ్ లోపల ఉన్నటువంటి టూల్స్ కూడా క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగున్నాయి. నేను మీకు ఎగ్జాంపుల్ కి తీసి చూపిస్తున్నాను. నెయిల్ కటర్ క్వాలిటీ వైజ్ చాలా స్ట్రాంగ్ గా చాలా బాగుంది. ఈ ఐటమ్స్ అన్నిటికీ నేను రేటింగ్ 5 అవుట్ ఆఫ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది షేర్ చేస్తాను. ఓవరాల్ గా ఇది చూసుకున్నట్లయితే నాకు క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో 3 నెయిల్ కటర్స్ మనకి డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి, మానిక్యూర్ చేసుకోవడానికి అది మనకి నీట్ గా. పెయిర్ ఆఫ్ సిజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నెయిల్ మనకి మానిక్యూర్ చేసుకోవడానికి హెల్ప్ చేసేటువంటి ఈ టూల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ప్యాకేజింగ్ వైజ్ చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 5 అవుట్ ఆఫ్ 5 అండి. ఇది ఎందుకు 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో నాకు వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బయట ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది అండ్ మోడల్ కూడా చక్కగా ఇలా రోజ్ గోల్డ్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఓవరాల్ గా దీనికి 5 అవుట్ ఆఫ్ 5 పాయింట్స్. ఇందులో నాకు వచ్చిన నెక్స్ట్ ఐటమ్ ఈ హ్యాండ్ కఫ్. గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి మల్టీ స్ట్రాంగిల్స్ ఉన్నటువంటి హ్యాండ్ కఫ్. ఇది నేను ఒకసారి హ్యాండ్ కి పెట్టుకుని కూడా ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. వెస్ట్రన్ వేర్ మీదకే మనకు కొంచెం హెవీగా కావాలి, ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నట్లయితే కనుక ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇది మనకు కావాల్సినట్లుగా కొంచెం టైట్ కావాలంటే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే హ్యాండ్ కి పెట్టుకుంటే అది మోడల్ వైజ్ చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. బట్ ఇందులో నాకు కనిపిస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఆల్రెడీ పైన కొంచెం రస్ట్ లాగా స్టార్ట్ అవుతుందండి. మీకు కెమెరాలో అంత క్లియర్ గా విజిబుల్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ పైన అయితే కనుక క్వాలిటీ వైజ్ కొంచెం రస్ట్ లాగా అలా పడుతున్నట్టుగా అలా అనిపిస్తుంది. మోడల్ వైజ్ బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, బట్ ఈ రస్టింగ్ ఇదంతా కూడా వస్తూ ఉంది. కాబట్టి దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5. నెక్స్ట్ అయితే ఈ మేకప్ బ్రషెస్ అండి. షీన్ లో మేకప్ బ్రషెస్ చాలా కాస్ట్ అది రీజనబుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అందుకే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్నవి 6 పీసెస్ సెట్ మెటాలిక్ హ్యాండిల్ బ్రషెస్ ఇవి. ఓవరాల్ గా ఇందులో ఈ 6 బ్రషెస్ వచ్చాయి. వీటి బ్రిజిల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. వావ్,
చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, బ్రిజిల్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. అండ్ క్లీన్ చేస్తే ఈ బ్రిజిల్స్ ఏమన్నా ఊడుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి, ఇంకా చెక్ చేయలేదు. బట్ ఈ హ్యాండిల్ కానీ ఈ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పే చేసినటువంటి ప్రైస్ కి ఇవి చాలా రీజనబుల్ గా కూడా అనిపిస్తున్నాయి. ఇందులో నేను తీసుకున్నటువంటి 6 బ్రషెస్ కి గాను వీటికి మళ్ళీ మనకి ఇలా పైన ప్రొటెక్టివ్ కవర్ కూడా వచ్చింది. ఇలా స్టోర్ చేసుకోవడానికి అది మనకి డస్ట్ పడకుండా అది జాగ్రత్తగా ఈ బ్రిజిల్స్ అన్ని కూడా ఎక్కడన్నా టచ్ అయి పాడైపోకుండా ఇలా మనకి పైన ఈ కవర్ కూడా వచ్చింది. ఓవరాల్ గా ఈ బ్రషెస్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కనుక మేకప్ బిగినర్స్ అయితే కనుక మీరు షీన్ లో బ్రషెస్ ని ట్రై చేయొచ్చు. అఫోర్డబుల్ రేంజ్ లో చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో వచ్చినటువంటి 6 బ్రషెస్ ని ఇండివిజువల్ గా కూడా వాటి షేప్స్ ఎలా ఉంటాయి, ఏ పర్పస్ వి అనేవి నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈ ఐబ్రో బ్రష్ కి ఇలా మనకి 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఇలా ఫిల్లర్ ఉంది, ఇంకో సైడ్ ఈ బ్రష్ ఉంది. అండ్ ఇది లాస్ట్ బ్రష్. వీటిలో ఓవరాల్ గా ఈ 3 మెయిన్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో పెద్దవి, ఈ మూడింటికి కూడా ఇలా కవర్ ప్రొటెక్టివ్ పైన ఇలా ప్రొటెక్షన్ కి కవర్ లాగా కూడా వచ్చిందండి. సో దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు అది బాగుంటుంది మనకి. అట్ ద సేమ్ టైం ఈ చిన్న బ్రషెస్ 3 ఏవైతే ఉన్నాయో వీటికి అలాంటిది ఏమీ లేదు. ఓవరాల్ గా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. అండ్ ఇమేజ్ లో ఎలా అయితే డిస్ప్లే చేశారో కలర్ కానీ క్వాలిటీ కానీ అంతా అలానే ఉంది. సో ఓవరాల్ గా దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 5 out of 5. నెక్స్ట్ ఐటమ్ జామెట్రిక్ డిజైన్ ఉన్నటువంటి మెటాలిక్ బ్రేస్లెట్. ఇది దీని డిజైన్ ఇలా ఉంది. ఇది గోల్డ్ అండ్ మనకి స్టీల్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. ఇది ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను పెట్టుకుని. నార్మల్ గా మనకి వాచెస్ కి ఎలా అయితే పెట్టుకోవడానికి వస్తుందో దీనికి కూడా అలానే వచ్చిందండి. ఓవరాల్ గా బ్రేస్లెట్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. బట్ దీనిలో కనిపించిన నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో టైట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఇది చూసారు కదా, ఇంత లూజ్ ఉంది నాకు. దీన్ని ఇప్పుడు ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. దీనికైతే టైట్ చేసుకునే ఆప్షన్ అయితే నాకైతే కనబడలేదు. బట్ ఒకసారి చెక్ చేసి చూడాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే క్వాలిటీ వైజ్ కానీ అండ్ కలర్ వైజ్ కానీ మోడల్ వైజ్ కానీ అంతా కూడా ఇమేజ్ లో చూపించినట్టు ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఈ కాస్ట్ కి ఇది రీజనబుల్ గా కూడా అనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.5 out of 5. ఆ 0.5 ఎందుకు నేను తగ్గించాను అంటే ఇందులో మనకి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ లేదు అని చెప్పేసి అనుకుని తగ్గిస్తున్నాను. బట్ ఇన్ కేస్ కనుక ఆప్షన్ ఉన్నట్లయితే నేను మీకు తర్వాత షేర్ చేస్తాను విడిగా. నెక్స్ట్ నేను ఇందులో 2 బ్యాక్ ప్యాక్స్ ఆర్డర్ చేశానండి. ఇందులో ఫస్ట్ బ్యాగ్ ఇది. ఈ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ బ్యాక్ ప్యాక్ ని ఆర్డర్ చేశాను నేను. దీనిలో మనకి ఇలా బ్యాక్ సైడ్ ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా, వీటికి ఇలా లెటర్ ప్రింటింగ్ వచ్చింది. దీన్ని సెట్ చేయాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. బ్యాగ్ క్వాలిటీ వైజ్ ఇది ఓకేగా ఉంది. యాక్చువల్లీ ఇది క్లాత్ బ్యాగ్ అండ్ జిప్పర్స్ అవి అన్ని కూడా నీట్ గానే అనిపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు. ఈ బ్యాగ్ కి ఫ్రంట్ సైడ్ ఇక్కడ చిన్న పాకెట్ లాగా వచ్చిందండి. దీనికి కూడా వెనకాల ఏవైతే లెటర్స్ ఉన్నాయో అలానే ఇలా ఇంకో ట్యాగ్ లాగా కూడా వచ్చింది. అండ్ ఇన్సైడ్ లోపల వైపు ఎలా ఉందో కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. లోపలంతా కూడా ఇలా ఉంది. క్వాలిటీ వైజ్ ఇది ఓకేగా ఉంది, సూపర్ గా ఉంది అని అయితే చెప్పలేను. బట్ ప్రైస్ తో కంపారిటివ్లీ చూసుకుంటే ఇంకొంచెం క్వాలిటీ వైజ్ ఇది బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. అండ్ మోడల్ వైజ్ యాక్చువల్ పిక్ లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మొత్తం కూడా క్లాత్ తో వచ్చింది బ్యాగ్. ఓవరాల్ గా దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4 out of 5. ఒకటి బికాస్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రైస్ ని కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇది ఇంకొంచెం బాగుండొచ్చు అని అనిపించింది. అందుకే 4 out of 5 ఇస్తున్నాను. నేను ఇందులో ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకో బ్యాక్ ప్యాక్ మేబీ లోపల ఉన్నట్టుంది. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి ఐటమ్స్ అన్ని. వావ్, ఇది కొంచెం ఈ లెదర్ స్మెల్ లాగా వస్తుంది. ఈ బ్యాగ్ ని నేను ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ హ్యాండిల్ అండి. ఇది నాకు చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడు మనకి బోహో స్టైల్ వస్తుంది కదా, అలా కొంచెం ట్రెండింగ్ గా అనిపించింది. అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఓవరాల్ గా బ్యాగ్ మొత్తం కూడా సైజ్ అది అంతా కూడా ఇలా ఉందండి. క్వాలిటీ వైజ్ ఇది ఓకేగా ఉంది, సూపర్ గా ఏం లేదు. అండ్ హ్యాండిల్ ఇలా వస్తుంది. దీని లోపల ఎక్స్ట్రా వీళ్ళు స్లింగ్ లాగా తగిలించుకోవడానికి కూడా ఈ బెల్ట్ యాడ్ చేశారు లోపల.
ఇలా పైన కావాలి అంటే కనుక దీనికి మనం స్లింగ్ లాగా యాడ్ చేసుకుని స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ సైజ్ అదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, కరెక్ట్ సైజ్. మనకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అది క్యారీ చేయడానికి మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ జిప్పర్స్ అవి కూడా నీట్ గా వచ్చాయి, బాగుంది, బ్యూటిఫుల్ గా అండ్ క్లాసీగా ఉంది మోడల్ అంతా కూడా. బట్ క్వాలిటీ వైజ్ అయితే నార్మల్ గానే ఉంది, అంత సూపర్ గా ఏం లేదు. బట్ ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఈ బ్యాగ్ కి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. ఈసారి నేను ఆర్డర్ చేసిన ఒకే ఒక క్లోదింగ్ ఐటమ్ అండి ఇది. ఒక షర్ట్ ఆర్డర్ చేశాను నేను ఈసారి. ఇది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ షర్ట్. ఇది క్వాలిటీ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా చిన్న క్యాట్ బొమ్మ ఎంబ్రాయిడరీ వచ్చింది, అది ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ హ్యాండ్స్ ఇలా చిన్న షార్ట్ కఫ్ హ్యాండ్స్ వచ్చాయి. కింద మనకి ఇలా నాట్ టై చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా వస్తుంది. ఇది 4.5/5 రేటింగ్ ఇస్తాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బట్ యాక్చువల్లీ ఇందులో సైజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేసిన మెజర్మెంట్స్ కంటే ఇది కొంచెం చిన్నగా ఉంది, అందుకే దీనికి ఒక 0.5 మార్క్స్ తగ్గించాను. 4.5/5 రేటింగ్ ఇస్తున్నాను. ఇది నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ అండి, దీన్ని కూడా ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను. వావ్, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా స్ట్రైప్స్ వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. సైడ్స్ కూడా ఇలా ఎక్స్ట్రా పాకెట్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, హ్యాండిల్స్ రెండు ఇలా ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసి కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి షేర్ చేస్తాను. ఇది ఫ్రంట్ చిన్న జిప్పర్ అండి, ఇందాక బ్యాక్ ప్యాక్ ఎలా వచ్చిందో చిన్న జిప్పర్, ఇలానే ఇక్కడ కూడా ఇది జిప్పర్ వచ్చింది. ఇందాక బ్యాక్ ప్యాక్ కంటే ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. లోపల కూడా అంత క్వాలిటీ వైజ్ అది స్ట్రాంగ్ గా బాగుంది అనిపిస్తుంది నాకు. అండ్ లోపల కూడా ఒక చిన్న ఎక్స్ట్రా జిప్పర్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా పాకెట్ లాగా ఒకటి ఉంది. ఓవరాల్ గా ఇది క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది అనిపిస్తుంది అండి. దీనికి నేను 5/5 ఇస్తున్నాను. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసినటువంటి షూస్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇందులో ఫస్ట్ పెయిర్ నేను ఇంట్లో వేసుకోవడానికి ఆర్డర్ చేశానండి. ఇప్పుడు క్లైమేట్ చాలా వింటర్స్ కదా, చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. సో డైరెక్ట్ గా కింద నడవడానికి అది కొంచెం ఎర్లీ మార్నింగ్ అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అందుకని ఇంట్లో వేసుకోవడానికి ఈ స్లిప్పర్స్ ఆర్డర్ చేశాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ పైన అంతాను ఇక్కడ కూడా ఫర్ వచ్చింది. వీటిలో వేరే షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, నేను ఈ గ్రే కలర్ తీసుకున్నాను. అండ్ సోల్ చూసుకున్నట్లయితే సోల్ క్వాలిటీ వైజ్ అంత సూపర్ గా లేదండి, ఓకేగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి నేను 3.5/5 ఇస్తాను, బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ సోల్ ఉంది కదా, ఇది అసలు క్వాలిటీ వైజ్ నాకు నచ్చలేదు. అండ్ పైన ఈ మోడల్ కానీ ఈ ఫర్ కానీ అంతా కూడా బాగుంది అనిపిస్తుంది. తర్వాత నేను ఒక పెయిర్ ఆఫ్ షూస్ తీసుకున్నానండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మెయిన్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఇవి స్మెల్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అవి మనకి రబ్బర్ స్మెల్ వస్తుంది కదా, చెప్పులు అవి కొంచెం తక్కువ క్వాలిటీవి, అలా స్మెల్ వస్తుంది ఇవి. బట్ మోడల్ వైజ్ చూసుకుంటే బ్యూటిఫుల్ గా చాలా ట్రెండీ మోడల్ గా ఉన్నాయి. చూసారు కదా, ఇదంతా ఇక్కడ లోపలంతా కూడా ఇక్కడ ఫర్ వస్తుంది. అండ్ ఇక్కడ పైన ఇలా గోల్డెన్ కలర్ చైన్ వచ్చి ఇలా ఒక చిన్న ఫ్లై బొమ్మ వచ్చింది. మోడల్ వైజ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అంతా బాగుంది. బట్ క్వాలిటీ వైజ్ అండ్ స్మెల్ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. నెక్స్ట్ షీన్ లో నుంచి నేను ఆర్డర్ చేసినటువంటి లాస్ట్ ఐటమ్ ఈ బ్లాక్ హీల్స్. బ్లాక్ హీల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎప్పటి నుంచో పర్చేస్ చేద్దాము అనుకుంటున్నాను. బట్ ఈసారి తీసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇందులో నేను ఈ మెరూన్ కలర్ షేడ్ తీసుకున్నాను. దీన్ని మనం ఇలా పెట్టుకోవడానికి వస్తుంది హీల్ మొత్తం.
ఇందులో ఇంకొంచెం హై హీల్స్ లాగా కూడా ఉన్నాయి. నాకు ఈ హీల్ సరిపోతుందని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. ఇందులో వేరే షేడ్స్ కూడా ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇది రేటింగ్ నేను 4/5 ఇస్తాను. క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ బాగున్నాయి అండ్ చూడడానికి కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తున్నాయి. బట్ నేను 1 పాయింట్ తగ్గించడానికి అండ్ ఇక్కడ కింద మనకి బ్రాండింగ్ కూడా వచ్చింది ఇలాగా 1 పాయింట్ తగ్గించడానికి రీజన్ ఏంటంటే వీటి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది. ఈ డిజైన్ కి కానీ మోడల్ కి నెక్స్ట్ ఈ క్వాలిటీకి అంతా కూడా కంపేర్ చేసుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకే దీనికి 4/5 ఇస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ ఐటమ్స్ అన్నిటిని నేను షీన్ నుంచి ఆర్డర్ చేశాను. వీటిలో మీకు ఈ ఐటమ్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇచ్చిన రేటింగ్ అది మీకు ఎంత వర్త్ అనిపించింది అనేది కూడా నాకు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయొచ్చు కింద. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.